సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. విజయ్ కుమార్ గారు, ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. ఒక అతను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి దాదాపు 36 లక్షల రూపాయలు నష్టపోయి తను బలవన్మరణానికి పాల్పడ్డాడంట. ఒక్కసారి అసలు ఆ వార్త ఏంటో చూద్దాం. నిజంగా మనసుని చాలా కలిసివేసింది ఇట్లాంటి వార్తలు చూస్తుంటేను. కాకినాడ వెళ్తున్నానని చెప్పి చివరికి ఊహించిన నిర్ణయం. విశాఖపట్నంలో చీఫ్ ఇంజనీర్. చూడ్డానికి సాఫీగా సాగిపోతున్న జీవితం. బుధవారం తెల్లవారుజామున కాకినాడ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. కానీ కాసేపటికే భార్య ఫోన్కు వచ్చిన ఒక మెసేజ్ వారి జీవితాన్ని తలకిందులు చేసింది. పాప జాగ్రత్త అంటూ వచ్చిన ఆ సందేశం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని చూడగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి దాదాపు 36 లక్షలు నష్టపోయాను. సో ఈ నష్టాల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ నష్టాలను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కూడా తను ఒక మెసేజ్ పంపించిన తర్వాత తను బలవన్మరణానికి పాల్పడ్డ. నిజంగా సో విజయ్, అంటే ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడానికి అంటే ముఖ్యంగా ఎటువంటి కారణాలు దీని వెనక ఉన్నాయంటారు? అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే మనం అంటే సైకాలజీ పరంగా సైకలాజికల్గా ఎటువంటి మైండ్ సెట్ ఉంటేనే మనం స్టాక్ మార్కెట్లోకి రావాలి అని చెప్తారు అసలు మీరైతే? మీరు అన్నట్లు కోవిడ్ తర్వాత ఎవరైతే కోవిడ్లో రెస్ట్ తీసుకొని ఇంట్లో నుంచే వర్క్ చేయొచ్చు అనేది అప్పటికైతే అర్థమైందో, అప్పుడు ఏదో ఒకటి చేయాలి, నేను నా వర్క్ కాకుండా సెకండ్ ఆర్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఒకటి ఉండాలి అని చెప్పి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ టు ది మార్కెట్ సార్. ఆ ఫాల్లో ఏమైంది, SBI 190 నుంచి 250 అవ్వడం, అసలు లక్షల కోట్లు పెరుగుతుంది, ఆ సంపద ఈ సంపద అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఒక బూమింగ్ ఫేజ్ ఒక 3 years అయితే రన్ అయింది సార్. బూమింగ్ ఫేజ్లో రన్ అయినా కానీ ఈవెన్ ఆ టైంలో కూడా మీరు చూసుకుంటే కోవిడ్ తర్వాత మార్కెట్లో కొన్ని 100 పాయింట్లు పెరిగినా ఆ టైంలోనూ ఈ సూసైడల్ న్యూస్ వస్తున్నాయి. మొన్నటి వరకు మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి సార్. బిఫోర్ ట్రంప్ ఎలక్షన్ దాకా మార్కెట్లు 1 వేలో పెరుగుతూనే ఉన్నాయి. వన్ డే అండ్ అనదర్ డే మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ లాస్ అయ్యే వాళ్ళు 36 lakhs లాస్ అయ్యారని చెప్పి ఏదో అన్నారు కదా మీరు. ₹1 కోటి కూడా పోగొట్టుకున్నాను, ₹1 కోటి అందరే పోతాయి సార్. ఈవెన్ నేను ట్రేడ్ చేసినా డబ్బులు పోతాయి. స్టాక్ మార్కెట్లోనే కాదు, ఎక్కడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్ది గొప్ప రిస్క్లోనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ బిజినెస్. నేను డ్యూటీకి వెళ్తే మాత్రమే నా డబ్బులు పోవు, నా శాలరీ నాకు వస్తుంది. ఇన్ ఎనీ బిజినెస్ డబ్బులు పోతాయి సార్. ఈవెన్ స్టాక్ మార్కెట్స్ అయినా, ఈవెన్ మాలాంటి టెక్నీషియన్స్ చెప్పినా డబ్బులు పోతాయి. బట్ ఏంటి, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ లాసెస్. 36 lakhs ఎట్టే స్ట్రెచ్ అయితే పోయి ఉండవు, స్టెప్ బై స్టెప్ పోయి ఉంటాయి. 5 లక్షలు పోయింది సార్, మళ్ళీ ఎందుకు ఆ బిజినెస్ చేయడం మనం? వన్ థింగ్ అంటే యూ మే విన్ అంటే ఇక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లే జరుగుతాయి సార్ ఇవన్నీ. ఒక్కొక్క అతను చూడండి 2 కోట్లు 3 కోట్లు పోయినా కానీ మన ముందే మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా మన ఇంటి ముందే కార్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 లక్షలు అప్పైనా సరే ఫీల్ అయ్యి ఇది ఉంటారు. అంటే సైకలాజికల్ గా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఒక్క స్టాక్ మార్కెట్ కి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినా, పొలిటికల్ సైడ్ వెళ్ళినా, ఏదన్నా బిజినెస్ పెట్టినా, లేదు మీరు కొత్తగా ఎక్కడైనా గ్రూప్ లో జాయిన్ అయినా మనల్ని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళే 100 మంది ఉంటారు. నెగిటివ్ కామెంట్ చేసాడని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు అయితే నెగిటివ్ కామెంట్ చేశాడు, అందరి ముందు నన్ను తిట్టాడని, ఏదో రాబోతుంది, నీకు ఏదో క్రానికల్ క్యాన్సర్ వచ్చింది, నీకు ఇంకా జుట్టు ఊడిపోతుంది, నువ్వు చచ్చిపోతావు అంటే చచ్చిపోవడానికంటే ముందే చచ్చిపోతున్నాడు. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసినటువంటి చాలా మంది కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ రిటర్న్ రావట్లేదు, హైదరాబాద్ కానీ హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ. అంటే ఏంటంటే ఇక్కడ సస్టైన్ అవ్వడం అనేది, సస్టైనబిలిటీ అనేది, లాస్ ని ఫేస్ చేయడం అనేది, దట్ ఈస్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ యువర్ సైకాలజీ. నీ సైకాలజీ స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడైనా సరే. ఏ ట్రేడర్ అయినా, ఏ బిజినెస్ పర్సన్ అయినా, అసలు నాట్ ఓన్లీ అబౌట్ స్టాక్ మార్కెట్ సార్. అసలు మనం ఫియర్లెస్ ఉంటే యువర్ సక్సెస్ ఇస్ లిమిట్లెస్. ఫియర్ ఈజ్ యువర్ ఫ్రెండ్, నాట్ యువర్ స్పీడ్ బ్రేకర్. మీ ఫియర్ ఏంటి, డబ్బులు పోయినాయి మళ్ళీ రావేమో, మెంటార్ని ఎత్తుక్కోవాలి. సచిన్ టెండూల్కర్కి, రాహుల్ ద్రావిడ్కి, రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి అందరికి మెంటర్స్ ఉన్నారు సార్. అవును. ఈవెన్ చిరంజీవి గారిని అడిగినా నాకు పలానా అతను నాకు డిక్షన్ నేర్పించాడు, నాకు ఆయన గురువు గారు అదేం చెప్తారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి ఒక గురువు ఉన్నారు. కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. ఈ రోజే డబ్బులు రావాలి, ఆ ఇంటెన్షన్ తగ్గించుకోవాలి సార్. స్టాక్ మార్కెట్స్ కాదు, ఎక్కడైనా సరే ఈ రోజు మన ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ పాత్ లోకి రావడానికి ఇట్ విల్ టేక్ 7 to 12 months యాజ్ పర్
ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా 7 to 12 months అంటే ఈ లోపే షట్ డౌన్ అయిపోతున్నారు. అంటే వితౌట్ ఎనీ బ్యాకప్ మనం బిజినెస్ చేసాం, నీకు స్టాప్ లాస్ ఏంటో తెలియదు, మనీ వచ్చినాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మనీ వచ్చింది, లేదా అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు, మనీ వచ్చింది. ఈవెన్ మేము అందరం అలా పోగొట్టుకొని నేర్చుకున్న వాళ్ళేమే సార్. అంటే వీళ్ళకి ఆ నేర్చుకునేటటువంటి పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఇది చూసిన మీకు ఎక్కువ సర్క్యులేషన్ ఉంది కాబట్టి, మీరున్నారు కాబట్టి ఎక్కువ మంది చూస్తారు, షేర్ చేస్తారు కూడా, చేయమని చెప్పండి. అది మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. వాట్ ఎవర్ యూ లాస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్లో, వాట్ ఎవర్ యూ లాస్ట్, అది 1 CR అయినా సరే, స్లోలీ స్టడీలీ వీ కెన్ రీగెట్ బ్యాక్. తీసుకోవచ్చు సార్, అది తిరుగు లేకుండా తీసుకోవచ్చు. 100% అష్యూరెన్స్ గా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎక్కడికి పోవు. మీరు ఒక ట్రేడ్ చేశారు, అందులో పోయింది లాస్ట్ మంత్ లో, అంత క్యాపిటల్ లేకపోతే కొద్ది క్యాపిటల్ అయినా సరే నేర్చుకొని ఒక మెంటర్ని పెట్టుకొని అంత ముందు చేసిన తప్పులన్నీ ఒక పేజీలో రాసి అవేమి రిపీట్ కాకుండా, ఇంకా పోతే మనం ట్రేడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ జోలికి మాత్రం నార్మల్ పీపుల్ ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళేటట్టుంటే F&Oలో నేను టెక్నీషియన్ సార్, మాకు ఫోన్ చేసో కలిసో కొన్ని రోజులు ఫ్రీగా చూసి, కొన్ని రోజులు ఫ్రీగా చూడాలి. ఏ టెక్నీషియన్ అయినా సరే, సుమన్ టీవీలో కనిపించాడు, అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు అని కాకుండా కొన్ని రోజులు నేను ఫ్రీగా చెక్ చేస్తా, ఎవ్రీథింగ్ బాగుంటే నేను నీతో కలిసి అసోసియేట్ వర్క్ చేస్తా. 5 లక్షలు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న 1 lakh తో చెక్ చేయాలి. ఏది ఫ్రీ ట్రయల్లో నో ఇన్వెస్ట్మెంట్, తర్వాత చెక్ చేసాం, ఆ తర్వాత ఇంకొద్దిగా మనీతో చెక్ చేసాం. అలా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెసివ్గా మీరు ఇది అవ్వాలి తప్ప ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా డంప్ చేయడం. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన కాల్స్, ఇప్పుడు మనం ఏపీ తెలంగాణలో కూడా చాలా మంది మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు సార్. కానీ ఇప్పటికీ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచో ఒక కాల్ వచ్చి 50,000 డబల్ అయిపోతుంది, లేదంటే నీ పోయిన లాస్ అంతా నేను రికవరీ చేసేస్తా. లాస్ అంతా ఎప్పటికీ రికవర్ అవ్వదు సార్. ఇప్పటికీ స్టిల్ మా క్లయింట్లకు కూడా మేమేం చెప్తాం, ఏదైనా లాస్ అయితే సార్ ఇట్ విల్ టేక్ టైం. మనం బిజినెస్ పెట్టాం కదా, ఓ 30% పోయింది అనుకోండి. ఇప్పుడు ఏదైనా షాప్ రెంట్కి తీసుకున్నాం సార్, గుడ్ విల్, 3 months అడ్వాన్స్, ఫర్నిచర్, స్టాక్, స్టాఫ్, అందరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే కదా మనం వెళ్తాం. 10 లక్షలు ఈ రోజు పెట్టగానే ఈ రోజు ఏమి రిటర్న్స్ రావు. 10 లక్షలు 4 లక్షలు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయింది. అలాగా మీరు ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో రండి, స్ట్రాంగ్ మైండ్ సెట్తో రండి. మీకున్నటువంటి లాసులు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీరుతాయి తప్ప ఈ సొసైటీలుగా ఏమనుకుంటారు, నేను ఫెయిల్ అయిపోయా. ఫెయిల్ అవ్వడం అనేది కామన్ గా జరిగే పనే సార్. అసలు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయినోడు ఎవ్వడు లేడు. మీరు ముందు అసలు ఫెయిల్ అయ్యే దగ్గర నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వరు, 1. లాస్ రాకుండా స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ రావు, 2. నలుగురు గురించి నీకు అనవసరం, నీ ఫ్యామిలీ తప్ప నీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ గ్లోబ్ లో ఎవ్వరు లేరు. నీ ఫ్యామిలీ ఒక్కటే నీకు ఇంపార్టెంట్, లేదా నువ్వు ఇండివిజువల్ సక్సెస్ నీకు ఇంపార్టెంట్. ఒకటి దొంగ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి. మనం అన్ని యాక్సెప్ట్ చేసుకుని ఉండాలి. పెద్ద వాళ్ళని తిడుతున్నారు సార్, వీళ్ళని తిట్టడం, వీళ్ళకి జరిగే అవమానాలు ఏముంది అసలు. పెద్ద వాళ్ళని అవమానాలు పెడితే ఆ తర్వాత వాళ్ళు వచ్చి రూలింగ్ చేసే స్టేజ్లోకి వచ్చారు. మనకి మోటివేషన్ ఎక్కడ పోయింది మరి? మనం ఏ కాడికి లైఫ్ ఆల్వేస్ విల్ బి ఏ థ్రోన్స్ సార్, అదైతే పక్క. ఆ థ్రోన్స్ లో నడవడానికి నువ్వు డిసైడ్ అవ్వాల్సిందే. నాట్ ఈజీ అండ్ రోజీ, అందులో ట్రేడింగ్ నాట్ ఈజీ అండ్ రోజీ. అలాంటి ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, లేదా చేయాలనుకున్నప్పుడు కానీ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో రండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎవరినైనా ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి, ఫ్రీగా కొన్ని రోజులు అతను చెప్పింది వినండి, తర్వాత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. లర్నింగ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ కొన్ని వేలు ఉన్నాయి సార్, కొన్ని వేలు, వందలు కూడా కాదు, కొన్ని వేల రకాలుగా స్టాక్ మార్కెట్ నేర్చుకోవచ్చు. బీటెక్ 4 years చదువుతారు సార్, తర్వాత రెజ్యూమే తీస్తారు. స్ట్రైట్ అవే ఇదే రోజు రెజ్యూమ్ పెడుతున్నాను నేను స్టాక్ మార్కెట్ లో, నాకు డబ్బులు రావాలి. బీటెక్ 4 years మార్కెట్ గురించి నేర్చుకోవడం పట్ల సమయం కేటాయించాలి సార్. సమయం ఖచ్చితంగా మీకు ఒక గురువు ఉండాల్సిందే. ఆ గురువు దగ్గర మీరు నేర్చుకోవాలి. ఇలాంటి బుక్స్ ఒక 10 books రాయాల్సిందే. ఒక 30 days లో సంపాదించే శాలరీ ఒక 1 minute 2 minutes లో వస్తుంది సార్ స్టాక్ మార్కెట్ లో. అలాంటప్పుడు ఎంత స్కిల్ ఉండాలి మీ దగ్గర చూడండి, మీ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉండాలి. మన ఫోన్లు మారుస్తుంటాం, ర్యామ్ బాగుండాలి, స్పీడ్ బాగుండాలి, మన బ్రెయిన్ కూడా అలాగే అప్డేట్ అవుతూ ఉండాలి. మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. లర్న్ టు ఎర్న్ అనే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాం సార్ మేము మా ఏరియాలో. లర్న్ టు ఎర్న్ 10 మంది కూడా రారు. అదే ఫోన్ చేసి అదే 10 మందికి 50,000 పెట్టు, సాయంత్రం 10,000 వచ్చిందని చెప్తే 10కి 10 మంది వస్తారు. అంటే ఏంటి, మనం ఈజీ వేస్ లేవు సార్. దెర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. దట్ టు హైలీ వాలటాలిటీ, ఇంత రిటర్న్స్ ఇచ్చేటటువంటి స్టాక్ మార్కెట్ లో అసలు స్టాక్ మార్కెట్ లో షార్ట్ కట్స్ ఎత్తడం అనే అంత
ఇల్యూషన్ ఇంకోటి లేదు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సిందే. 10,000 20,000 పోగొడుతూ 10,000 20,000 సంపాదిస్తూ స్టెప్ బై స్టెప్ ల్యాక్స్ లోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు అతను ఇందాక సూసైడ్ చేసుకున్న దానికి వస్తున్నాను సార్. స్ట్రాంగ్ మైండ్ సెట్ కనుక ఉండి కదా సార్, ఆ ఏరియాలో ఏదో పెద్ద మనిషికి అప్పులైతే ఏమవుతుంది సార్, ఎవరో ఇంటికి వచ్చారు, ఆ ఏరియాలో ఏదో పెద్ద మనిషిని పిలిచి మాట్లాడించుకోవాలి, నేను వర్క్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి ఎక్కడైనా నేర్చుకోవాలి, ఫ్రీగా అప్రెంటిస్ చేయాలి. ఇప్పుడు మనకి మహాభారత రామాయణాల్లో ఏం జరుగుతాయి సార్, ఓడిపోయావు నువ్వు, ఇవో రాజ్యం పోయింది పో అంటే వాడు అడవులకి వెళ్ళి ఒక 7 years అప్రెంటిస్ చేయాలి, 14 years అప్రెంటిస్ చేస్తాడు, అక్కడక్కడ ఆయుధాలు నేర్చేసుకొని మళ్ళీ వచ్చి యుద్ధం గెలుస్తాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం సార్, ఎక్కడి నుంచి ఏమి నేర్చుకోరు వీళ్ళు. ఆ ఇల్యూజన్లో అమ్మ నాకు అవమానం జరిగింది, విష్ణు సార్ ఏమనుకుంటున్నాడు, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆపేయండి. ఫస్ట్ మీరు కనుక లాస్లో ఉంటే ట్రేడింగ్ చేయకండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఎవరు మెంటర్ లేకపోతే ఈ రోజు నుంచే ఒక మెంటర్ని వెతకండి. ఏదైనా మంచి ప్లాట్ఫామ్ చూసుకొని ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. మీకు ఎన్ని అప్పులు ఉన్నా, ఆ స్టాక్ మార్కెట్లో మీరు ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా, మీరు ఒక 1 yearలో పోగొడితే ఇది ఒక 4 yearsకి తిరిగిస్తుందేమో, బట్ ఇట్ విల్ గివ్స్. అండ్ ముఖ్యంగా కొన్ని రీజన్స్ చెప్పండి విజయ్. అంటే ఇక్కడ నష్టపోవడానికి ఎలాంటి విషయాలు తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ ముఖ్యంగా నష్టపోతున్నారు ఈ ట్రేడింగ్ విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రేడింగ్ సైకాలజీ సార్. మార్కెట్స్ నెవర్ డిఫీట్ యూ, యూ విల్ డిఫీట్ యువర్ సెల్ఫ్. అదొకటి. మార్కెట్లో మనకున్నటువంటి సైకాలజీ స్ట్రాంగ్ సైకాలజీ ఉండాలి. ఈ అప్ అండ్ డౌన్స్ జరిగే ప్రతి దానికి మూమెంటంకి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. నీకంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఉండడం. ఇది మీరు రీజన్స్ అడిగారు కాబట్టి, ఎందుకు రీజన్ అంటే ప్రాపర్ ప్లాన్ లేకుండా రావడం, పోయిన మనీని త్వరగా సంపాదించాలనే రెండో ఇంటెన్షన్, వితౌట్ ఎనీ టెక్నికల్స్, వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్లు కూడా తెలియని వాళ్ళు, ఏదో 10 రూపాయలు 50 రూపాయలు అవుతుందంట అంటాం. 4 ఆప్షన్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడం. ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలి. ఎవరు చేయాలి? ఏదో ఒక మెంటార్తో హెల్ప్తో చేయాలి. వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎనీ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను 10,000 పెడుతున్నా అంటే దీనిలో నా రిస్క్ ఎంత, 1,500 2,000. ఈ 2,000 పోతే మనం ఆపేయాలి. ఈ 2,000 పోతే ఆపేయాలి. ఇప్పుడు మేము ట్రేడ్ చేసినా కానీ కొన్ని లాస్లు అవుతున్నాయి సార్. ఈ లాస్లు అయిన దాన్ని ఏంటి, ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో మనం మంచి గుడ్ ట్రేడ్ కనుక మనకు వస్తే ఈ 3-4 లాస్లు అయినా కానీ ఒక గుడ్ ట్రేడ్ కవర్ చేస్తుంది కదా. అంతసేపు మనం ఆ మార్కెట్లో ఉండగలగాలి. అంటే నెవర్ డంప్ యువర్ ఫుల్ మనీ ఇన్ వన్ ట్రేడ్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి సార్. అలొకేషన్ ఆఫ్ ట్రేడ్స్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, F&O ట్రేడింగ్ చేయడం, ఏదో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ తొందరగా రికవరీ అవ్వాలనే ఒక ఇదితో స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకపోవడం, ఇదైతే మెయిన్ రీజన్ సార్. అసలు F&O చేయకుండా ఉంటే అసలు సగం మంది ఇప్పుడు మనకి మార్కెట్లో ఈక్విటీలో ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండాలి, కొంత సేఫ్ జోన్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ట్రేడింగ్ పట్ల, స్టాక్ మార్కెట్ల పట్ల ఎటువంటి అవగాహనను పెంచుకొని మార్కెట్లో పెట్టుబడులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే సార్. రోజుకు ఒక 1 hour గంట తీయాల్సిందే. 30 days ఆఫ్ శాలరీ 30 minutes లో ఇచ్చేటటువంటి స్టాక్ మార్కెట్ లో మనం ఎంత స్కిల్ఫుల్ ఉండాలి, డైలీ 1 hour తీయాల్సిందే దానికి నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్. థ్యాంక్ యూ సార్.